నా ప్రేమ నీకోసమే 104th చాప్టర్. ఆ రోజు నైట్ ఇషు దక్ష దగ్గర పడుకొని కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇందు వాళ్ళిద్దరినీ అలా చూస్తూ వాళ్ళ ముచ్చట్లు వింటూ ఇషుతో పాటు తను కూడా నిద్రపోతుంది. ఒకసారి ఇషుని ఇందుని చూసి ఇషుని సరిగ్గా పడుకోపెట్టి తను ఇద్దరి మధ్యలో పడుకుంటాడు. ఇద్దరినీ చెరోవైపు తన మీదకి లాక్కొని ఇద్దరినీ గట్టిగా పట్టుకుని వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ శివ అని చెప్పకుండా ఉండలేకపోతాడు. ఇలా డేస్ హ్యాపీగా నడుస్తుంటే దక్ష వాళ్ళు హైదరాబాద్ రిటర్న్ అవుతారు విష్ణుగారు వాళ్ళతో కలిసి. పుష్పగారు అక్కడే ఉండిపోమన్నా కొన్ని రోజుల్లో పూర్తిగా ఇక్కడికే వచ్చేస్తాం అని నచ్చ చెప్పి హైదరాబాద్ వచ్చేస్తారు. దక్ష వాళ్ళు హైదరాబాద్ రాకముందే వినయ్ తాన్విని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు వెళ్లేసరికి హాల్లో వాళ్ళ అమ్మగారు ఒక్కతే దిగులుగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. గుమ్మంలో నుంచే అమ్మా అని పిలుస్తుంది తాన్వి. తనని చూడగానే కన్నీళ్లతో తాన్వి అనుకుంటూ వెళ్లి తనని హక్ చేసుకుంటారు ఆవిడ. ఇద్దరూ ఏడుస్తారు కాసేపటికి నిదానించి దూరం జరిగి ఎలా ఉన్నావే, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, పెళ్లి చేసుకున్నావా, అబ్బాయి ఇతనేనా అని పక్కనే ఉన్న వినయ్ని చూస్తూ అడుగుతారు ఆవిడ. లేదమ్మా, ఇంకా పెళ్లి చేసుకోలేదు మేము, తను నన్ను ఈ మధ్యనే కలిశాడు అని తాన్వి చెప్తుంది. అదేంటి అన్నట్టు ఆవిడ చూస్తే ముందు మమ్మల్ని లోపలికి రానిస్తావా అని అంటే సరే రండి అని లోపలికి పిలిచి వాటర్ తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ తన తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయపడుతుంది కూడా. వాటర్ తాగి వాళ్ళ అమ్మకి మొత్తం విషయం అర్థమయ్యేలా చెప్తుంది. వెళ్ళిపోయి మంచి పనే చేశావులే, ఆ పెళ్లి కొడుకు అంత దరిద్రుడు ఎవ్వరూ లేరంట అని కళ్ళు తుడుచుకుంటారు ఆవిడ. అమ్మా నాన్నెక్కడా అని అడిగితే బయటికి వెళ్లారు, వస్తారనుకుంటా అని అంటూ ఉండగానే తాన్వి వాళ్ళ నాన్నగారు వచ్చేస్తారు. లోపల ఉన్న కూతుర్ని చూసి ఆయన అడుగులు ఆగిపోతే ఆయన్ని చూసి లేచి నిలబెడతారు వినయ్ ఇంకా తాన్వి. ఆయన అడుగులు తాన్వి వైపు కాకుండా స్టెప్స్ వైపు పడుతుంటే నాన్నా అని పిలుస్తుంది తాన్వి. ఆ పిలుపుకి అక్కడే ఆగిపోతారు ఆయన. వెంటనే వెళ్ళి వెనక నుండి హగ్ చేసుకుని సారీ నాన్న, నన్ను క్షమించండి అని అడుగుతుంది తాన్వి ఏడుస్తూ. ఆయన తాన్వి వైపు తిరిగి క్షమించాల్సింది మేము కాదు తల్లి, నువ్వే. పరువు ప్రతిష్ట అని గొప్ప సంబంధం పేరుతో చెత్త సంబంధం చూసి నీ జీవితం పాడు చేయబోయినందుకు నువ్వే ఈ నాన్నని క్షమించాలి తల్లి అని ఆయన అనగానే ఆయన్ని గట్టిగా హక్ చేసుకుని మీరు నన్ను క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన నుండి దూరం జరిగి అప్పటి నుంచి వాళ్ళని కామ్గా చూస్తున్న వినయ్ని చూపిస్తూ అతన్నే నేను ప్రేమించింది అని మెల్లిగా చెప్తుంది తాన్వి. అబ్బాయి బాగున్నాడు అని అక్కడే సోఫాలో కూర్చుని వినయ్ను కూడా కూర్చోమని మాటలు స్టార్ట్ చేస్తాడు. మొత్తానికి తాన్వి వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోతుంది. వాళ్ళకి కూడా వినయ్ బాగా నచ్చి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వినయ్ కూడా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్లో విషయం చెప్పి దక్ష వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా అక్కడికి రమ్మని చెప్తాడు. దక్ష ఇందు ఆఫీస్కి వస్తారు. ఇందు తన ప్లేస్ కూర్చుంటే దక్ష తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. అమ్మాయి గారి మొహం కలకలలాడిపోతుంది. ఏంటి సంగతి, నాకు పిన్ టు పిన్ విషయం చెప్పాలి అని అల్లరిగా అంటుంది తాన్వి. నిన్ను అని తాన్విని కసిరి తనని గట్టిగా హాక్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్తుంది ఇందు మనస్ఫూర్తిగా. హోయ్, ఇలా వట్టి థ్యాంక్స్తో నాకు సరిపెడదామనుకున్నావా? అస్సలు ఒప్పుకోను, నా కోసం నేను అడిగింది చెయ్యాల్సిందే అని అంటుంది తాన్వి. తాన్విని వదిలి ఏం చేయాలి అని అడిగితే నువ్వు ఒక వారం రోజులు మీ ఆయన్ని వదిలి మా ఇంట్లో ఉండాలి
అని అడుగుతుంది తాన్వి పాప. ఏంటి అని చూసి మళ్ళీ వెలిగి, నువ్వు మీ ఇంటికి వెళ్ళావా అని సంతోషంగా అడుగుతుంది ఇందు. వెళ్ళడమైంది, మా వాళ్ళని కలవడం అయింది, వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవడం కూడా జరిగిపోయింది. ఇక పెళ్లి ముహూర్తం ఒకటే బ్యాలెన్స్, అది మీరు వచ్చాక పెట్టుకుందామని వెయిటింగ్ అని పాఠం చెప్పినట్టు చెప్తుంది తాన్వి బేబీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మేము వచ్చేసాం కదా, మరి ఇప్పుడు పెట్టుకుందామా ముహూర్తాలు అని ఇందు ఎక్సైటింగ్గా అంటే, నా పెళ్లికి నాకన్నా నీకే ఎక్కువగా హ్యాపీగా ఉన్నట్టుంది కదా అని తాన్వి అనగానే, మీ లైఫ్ ఇలా అయిపోవడానికి ఒక రకంగా మేమే కారణం కదా, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటే నాకు ఆ బాధ కూడా ఉండదు అని చెప్తుంది ఇందు. నీ మొహం అని, ఇంతకీ నేను చెప్పింది నీకు పూర్తిగా అర్థం కానట్టుంది. నా పెళ్లికి నువ్వు ఒక వారం రోజులు మీ ఆయన్ని వదిలి నాతో ఉండాలి అని మళ్ళీ చెప్తుంది. అది అయ్యే పని కాదులే, కానీ 2 రోజుల ముందు ఫ్యామిలీతో వచ్చి మరి నీ పెళ్లి చేస్తా అని అభయమిస్తుంది ఇందు బేబీ. అబ్బో, మీ ఆయన నిన్ను వదిలి ఉండలేడా అని అల్లరిగా అంటే, ఆయనకేం శుభ్రంగా ఆయన కూతురుతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, కానీ నేనే వాళ్ళని వదిలి ఉండలేను అని క్లియర్ చేస్తుంది ఇందు. తాన్వికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇందు ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా ప్రేమతో దక్షకి దగ్గరైనందుకు. దక్ష క్యాబిన్లో, హలో సార్, ఆఫీస్ తొందరగానే గుర్తొచ్చినట్టుంది అని వినయ్ టీజింగ్గా అడిగేసరికి దక్ష షై ఫీలింగ్ కనపడకుండా దాచుకోవడానికి నానా తంటాలు పడుతూ సీరియస్గా, పని మానేసి ఏం చేస్తున్నారా నువ్వు అని అడుగుతాడు. ఇన్ని రోజులు తమరు రాకున్నా పని చేసింది మేమేలేండి అని అంటూ దక్ష ఎదురుగా కూర్చుని, ఏంటి సంగతి, మాతో చెప్పొచ్చు కదా అని అల్లరిగా అడుగుతాడు వినయ్. ఏం సంగతి, ఏం లేదు అని తలని ల్యాప్టాప్లో దూరిస్తే వినయ్ దాన్ని మూసేసి, ముందు విషయం చెప్పు, 2 రోజులని పోయి ఇన్ని రోజులు ఎందుకు ఆఫీస్కి రాలేదు అని సీరియస్గా అడిగినట్టు అడుగుతాడు. అరే, అన్నీ నీకు తెలిసే మళ్ళీ అడుగుతావేంట్రా అని దక్ష నవ్వుతూ అనగానే, అబ్బో అయ్యగారు సిగ్గుపడుతున్నట్టున్నారే అని వినయ్ టీజ్ చేస్తుంటే, రే ఆపరా అని ముందున్న ఫైల్ తీసుకుని వినయ్ వైపు విసురుతాడు. అది క్యాచ్ పట్టి, చాలా హ్యాపీగా ఉందిరా నిన్ను ఇలా చూస్తుంటే అని అంటాడు వినయ్. ఆ మాటకి దక్ష చైర్ నుండి లేస్తాడు. దక్ష లేచేసరికి వినయ్ కూడా లేచి నిలబడతాడు. దక్ష వినయ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా లైఫ్లో ఉన్నందుకు, అలాగే ఎలాంటి టైంలో కూడా నన్ను వదిలిపోనందుకు నీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అని మనస్ఫూర్తిగా చెప్తాడు. నా పెళ్లి చేసి ఆ రుణం కూడా తీర్చుకో అని నవ్వుతూ అంటాడు వినయ్. నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుద్ది, అంకుల్ వాళ్ళని రమ్మంటావా ఇక్కడికి, మనమే అక్కడికి వెళ్దామా అని దక్ష అంటే, వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నాను, ఇక్కడే మాట్లాడుకుని పెళ్లి తాన్వి పేరెంట్స్ ఎక్కడ అంటే అక్కడ చేసుకుందాం అనుకుంటున్నా అనేసరికి, సరే వాళ్ళు రాగానే డేట్ ఫిక్స్ చేసుకుందాం అని ఇద్దరూ వర్క్లో పడతారు. మళ్ళీ వినయ్ పేరెంట్స్ రావడంతో తాన్వి పేరెంట్స్తో మాట్లాడి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. దక్ష ఫ్యామిలీ సమక్షంలో వినయ్ తాన్విల పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది. పెళ్లిలో ఇష్యూ అల్లరి అంతా ఇంతా కాదు. ఇష్యూని చూసి దక్ష మురిసిపోవడం కూడా అంతా ఇంతా కాదు. వాళ్ళిద్దరిని చూసి ఇందు తిట్టుకోవడం కూడా మామూలే. రిసెప్షన్లో వినయ్ తాన్వి నిల్చుని వచ్చిన గెస్ట్ అందరి ఆశీర్వాదాలు గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇందు దక్ష విత్ హోల్ ఫ్యామిలీ స్టేజ్ ఎక్కి వాళ్ళని విష్ చేస్తారు. విష్ణుగారు వాళ్ళు సపరేట్గా గిఫ్ట్ తెచ్చి ఇస్తారు. దక్ష వాళ్ళిద్దరికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి ఇష్యూ చేత ఇప్పిస్తాడు. అవి ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యి, ఏంట్రా ఇది అని అడుగుతాడు సీరియస్గా. అలా చూడకు, నేను ఆ కంపెనీ కొన్నదే నీకోసం, కానీ ఇష్యూ వాళ్ళ కోసం ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు అది నీకు ఇవ్వాల్సిన టైం వచ్చింది, ఇస్తున్నా,
వద్దని గోల చేశావో మన ఫ్రెండ్షిప్ ఈ రోజుతో ముగుస్తుంది అని బ్లాక్మెయిల్ చేస్తాడు దక్ష. ఇక తప్పక అయిష్టంగానే ఓకే అంటాడు. ఫేస్ అలా పెట్టకు, ఫోటోలు సరిగ్గా రావు అని కసిరేసరికి ఈ అని నవ్వుతూ ఇది చాలా అంటాడు వినయ్. వద్దులే, దీనికన్నా ఏడుస్తూనే ఉంటే బాగున్నాం అనేసరికి అందరూ నవ్వుతారు. విన్నుబాబు మాత్రం వాళ్ళ నవ్వుకి గుర్రుగా చూస్తాడు. ఫోటో అలాగే క్లిక్ అవుతుంది. పాల గ్లాస్తో డోర్ దగ్గర నిల్చున్న తాన్విని చూస్తూ ఏంటి బంగారం, నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అని వినయ్ అల్లరిగా అనేసరికి వినయ్ని గుర్రుగా చూసి ఏదో పోనీలే, కనీసం ఫస్ట్ నైట్ రోజైనా సిగ్గుపడకపోతే ఫీల్ అవుతావు అని అనుకుంటే బాగా ఓవర్ చేస్తున్నావు, పో నేను సిగ్గుపడను అని డైరెక్ట్గా వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. వినయ్ కూడా నవ్వుతూ తాన్వి పక్కన కూర్చుని నువ్వంత బలవంతంగా నా ముందు సిగ్గుపడాల్సిన పని లేదులే, నువ్వు నీలాగే ఉంటేనే నాకు ఇష్టం అని తాన్వి పెదాలు అందుకొని అలాగే బెడ్ మీద వాలిపోతాడు తాన్వితో సహా. స్నేహం కోసం వాళ్ళ ప్రేమని సైతం పక్కన పెట్టి చివరికి వాళ్ళ ప్రేమని కూడా గెలిపించుకుని మానసికంగానే కాక శారీరకంగా కూడా ఇద్దరూ ఒకటిగా మారిపోతారు వాళ్ళు. అలా ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మార్చుకోవడంలో అలసటను కూడా మర్చిపోతారు ఇద్దరు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 104th చాప్టర్. స్టోరీ ఫాస్ట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుందా మీకెవరికైనా? తప్పదండి, రచయిత్ర గారు మాక్సిమం 100 చాప్టర్సే అనుకున్నారు. కానీ స్టోరీ ఇప్పటికే ఎలాబొరేట్ అవ్వడం వల్ల స్టోరీని మాక్సిమం కట్ చేస్తున్నారు. వినయ్ తాన్విల స్టోరీని కూడా ఎక్స్టెండ్ చేయాలని ఉన్నా తను అనుకున్న చాప్టర్స్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల స్టోరీని మాక్సిమం ఫాస్ట్ గా తీసుకెళ్తున్నారు. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.